హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ అండి అందరికి. ఈ రోజు అయితే మా ఇంట్లో స్పెషల్ చేపల పులుసు. చూస్తుంటే నోరుతుంది కదా మీ అందరికి. ఏం లేదండి, దీనికోసం అయితే ఫస్ట్ క్లీన్ చేసిన ఫిష్ కి ఉప్పు కారం మసాలా పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర లవంగాలు యాలకులు వేసి దాంట్లో పచ్చిమిర్చి కూడా వేసి వేయించాలి. తర్వాత అయితే ఆనియన్స్ కూడా వేసి వేయించాలండి. వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకొని టమాటా కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే సాల్ట్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తే పచ్చివాసన అనేది పోతుంది అనమాట. ఇలా వేయించాకైతే దీంట్లో కారం జీలకర్ర ధనియాల పొడి కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక 2 to 3 minutes ఉంచాలండి. తర్వాత అయితే ఫిషెస్ యాడ్ చేసుకోవాలి. అప్పుడే ఈ ఫ్లేవర్ అంతా ఫిష్ కి బాగా పడుతుంది అనమాట. దీన్ని అయితే గట్టితో కాకుండా గిన్నెతో కుదపడమే బెస్ట్ అండి. చేప అనేది విడిపోకుండా ఉంటుంది. ఈ లోపైతే చింతపండు రసాన్ని తీసి పెట్టేసుకున్నాను. ఆయిల్ కూడా పైకి తెలియదు కదా. ఇప్పుడైతే చింతపండు రసాన్ని దీంట్లో యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే అంతా కలిసేలా ఒక పక్క నుంచి కలిపేసి మూత పెట్టి మరగనివ్వాలండి. మరీ ఎక్కువసేపే మరగనవసరం లేదు. మా అమ్మమ్మ చెప్పేది మాంసం ఉడక చెడింది చేప ఉడికి చెడింది అని. చేపల పులుసు అయితే అయిపోయిందండి. కొత్తిమీర వేసి దించేసుకోవడమే. ముక్క కూడా ఎక్కడ వెడకుండా వచ్చిందండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.